క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5-7 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5-7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి మన పాపములు ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేయండి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, దేవుడు ప్రభువు వెలుగై ఉన్నాడు, లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సందర్భాన్ని బట్టి వెలుగును కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న సందర్భము వెలుగై ఉన్నాడు అని అంటే పాపము లేనివాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజమే, ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటారు. అంతేకాకుండా వెలుగును మరొక రకంగా అర్థం చేసుకోవాలంటే ఆయన పాపము లేనివాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపము లేనివాడైనప్పుడు ఆయన వెంబడిస్తున్న మనము కూడా పాపము లేనివాడిగానే ఉండాలి. ఆయనలో చీకటి ఎట్లాగైతే లేదో మనలో కూడా చీకటి లేదు అన్నట్టుగా మన జీవితం ఉండవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం వెలుగులో నడిచినట్లయితే ఆయన వెలుగు సంబంధి కనుక అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అని అంటున్నాడు. ఇందాక చెప్పాను, వెలుగు అని అంటే పాపము లేకుండాట. సో మనము పాపము లేకుండా ఉండే జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే సహజం, కష్టమే. పాపము లేకుండా జీవించటం అన్నది కష్టమే. అయినా ప్రభువుకు సమస్తము సాధ్యమే. ఆయన యందు నిలిచి ఉన్నవాడికి సమస్తము సాధ్యమే. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఆ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. కనుక మంచిగా ఉండటము, పాపం లేకుండా ఉండటం అన్నది మన వలన సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆయనకి సమస్తము సాధ్యమే కనుక ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి నడుచుకుంటూ ఆయన వెంబడిస్తూ మన జీవితాన్ని జీవించగలుగుటయే మన ముందున్న ప్రధానమైన లక్ష్యముగా మనం గుర్తించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వెలుగు సంబంధం అంటే పాపము లేని వారమని, పరిశుద్ధతకు మనము పిలువబడ్డామని, పరిశుద్ధంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తించవలసిన వారమై ఉన్నామని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలతో చెల్లించుకుంటున్నాం. చెప్పగలిగిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.